హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం హీట్ ట్రాన్స్ఫర్లో హీట్ ఎక్స్చేంజర్స్ మీద ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. సో ఇది ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో వచ్చింది. సో ఈ హీట్ ఎక్స్చేంజర్ అనేది మనకి కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో దానిపైన ఈరోజు ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. సో ప్రాబ్లం వచ్చేసరికి ఇన్ ఎన్ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీలో 0.6 kg per second ఆఫ్ ఆయిల్. సో ఒక ఆయిల్ 0.6 kg per second వెళ్తుంది. సో దాని యొక్క స్పెసిఫిక్ హీట్ వచ్చేసరికి 2.5 kilojoules per kg Kelvin ఈజ్ టు బి కూల్డ్ ఇన్ ఏ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో ఈ ఆయిల్ని ఒక కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్లో కూల్ చేయాలి. 110 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఈ ఆయిల్ని కూల్ చేయాలి ఈ హీట్ ఎక్స్చేంజర్లో. బై ది యూజ్ ఆఫ్ వాటర్ ఎంటరింగ్ ఎట్ 20 degrees. సో ఈ హీట్ ఎక్స్చేంజర్లో ఈ ఆయిల్ కూల్ చేయడానికి వాటర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అది కూడా 20 degrees దగ్గర వాటర్ అనేది హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుతుంది. ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఈజ్ 1500 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. అయితే ప్రెజ్యూమింగ్ ది ఎగ్జిట్ వాటర్ టెంపరేచర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 80 degrees సెంటిగ్రేడ్. అంటే బయటకు వచ్చే టెంపరేచర్ ఏదైతే ఉందో అది 80 degrees సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ అవ్వకూడదు. అలాంటి కండిషన్లో ఎన్టీయూ మెథడ్లో ఆ వాటర్ ఫ్లో రేట్ ఎంత అండ్ ఆ హీట్ ఎక్స్చేంజర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత కావాలి అండ్ హీట్ ఎక్స్చేంజర్కి ఎంత ఎఫెక్టివ్నెస్ ఉండాలి. సో ఈ మూడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొల్యూషన్ స్టార్ట్ చేసుకునేటప్పుడు గివెన్ డేటా అనేది రాసుకోవాలి. ఓకే, సో గివెన్ డేటాలో ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మాస్ ఫ్లో రేట్. ఓకే, మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఆయిల్ MH అనుకుందాం. ఓకే, సో ఇదేంటి మనకి 0.6 kg per second. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చారు, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఆయిల్. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఆయిల్, నా రైటింగ్ బాగోదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మనం సిపిహెచ్ అని పిలుస్తాము, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఆయిల్. హెచ్ అని ఎందుకు అన్నాము అంటే ఇది హాట్ అని అర్థం అనమాట. సో 2.5 kilojoules per kg Kelvin. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ ఆఫ్ ఆయిల్. సో ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ హాట్ ఆయిల్. సో హాట్ ఆయిల్ దాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే THI. ఓకే, టెంపరేచర్ ఆఫ్ హాట్ ఆయిల్ ఇన్లెట్ 110 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ హాట్ ఆయిల్. సో దీన్ని మనం THO అని మనం పిలుచుకోవచ్చు. సో ఇదంతా 35 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. సో మనకి హీట్ ఎక్స్చేంజర్ మనం డ్రా చేసుకున్నప్పుడు సో ఇందులో ఒక ఫ్లూయిడ్ వెళ్తుంది, ఇందులో ఒక ఫ్లూయిడ్ వెళ్తుంది. సో ఇదేంటి మనకి కౌంటర్ ఫ్లో. సో ఇక్కడ మనకి హాట్ ఫ్లూయిడ్ ఇలా వెళ్ళినప్పుడు సో ఇది హాట్ ఫ్లూయిడ్ లేదా మనం హాట్ ఆయిల్ అని కూడా పిలుచుకోవచ్చు. అలా అయినప్పుడు వాటర్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో అదే మనకి కౌంటర్ ఫ్లో. సో ఇదేంటి వాటర్. ఓకే, సో ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ దాన్ని మనం
TCI అని పిలుస్తున్నాం. TC అంటే కోల్డ్ అనమాట. ఓకే, టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఇన్లెట్. సో ఇదంతా మనకి 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. సో జనరల్గా మనకి 80 డిగ్రీస్ కన్నా ఎక్కువ అవ్వకూడదు అని మనకు అన్నారు కదా. సో మనం అదే 80 తీసుకుందాం. TCO ఈక్వల్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓవరాల్ ఇక్కడ ఇచ్చారు కదా మనకి, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. మనం ప్రాబ్లం చేయడానికి ఈ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి అంటే U ఈక్వల్ టు 1500 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఓకే, సో ఇక్కడికి మనకి మొత్తం డేటా అంతా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే ఫస్ట్ది వాటర్ ఫ్లో రేట్, రెండోది సర్ఫేస్ ఏరియా రిక్వైర్డ్, మూడోది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ది మనం కనుక్కుందాం. సో అది ఏంటి, వాటర్ ఫ్లో రేట్. ఓకే, సో వాటర్ ఫ్లో రేట్ మనం MC అంటే ఎంత వాటర్, మాస్ ఆఫ్ కోల్డ్ అనమాట, కోల్డ్ వాటర్. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా హీట్ ఎక్స్చేంజర్లో ఏం ప్రిన్సిపల్ మనం ఫాలో అవుతామంటే హీట్ గెయిన్ బై కోల్డ్ వాటర్ ఈక్వల్ టు హీట్ లాస్ట్ బై హాట్ వాటర్. హాట్ ఫ్లూయిడ్ అనొచ్చు, సారీ హాట్ ఫ్లూయిడ్ అంటే అది ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే వేరే మీడియం అవ్వచ్చు. అంటే హీట్ గెయిన్ ఎంతైతే అవుతుందో హీట్ ఎక్స్చేంజర్లో అది ఆ హీట్ లాస్ట్కి సమానం అని చెప్పి. సో ఇక్కడ మనకేంటి Q మనం C అనుకోవచ్చు. అంటే కోల్డ్ వాటర్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హాట్ వాటర్. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, మాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఇంటూ MCP ఇంటూ డెల్టా T అనమాట. సో CPC ఇంటూ TCO కోల్డ్ వాటర్ అవుట్లెట్ మైనస్ కోల్డ్ వాటర్ ఇన్లెట్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ హాట్ వాటర్, దాని యొక్క స్పెసిఫిక్ హీట్, ఇంటూ డెల్టా T అంటే హాట్ వాటర్ ఇన్లెట్ మైనస్ హాట్ వాటర్ అవుట్లెట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ MC తెలియదు, ఇదే మనం కనుక్కోవాలి. ఇవన్నీ మనకు తెలుసు. సో అవేంటి, CPC ఎంత మనకు వచ్చేసరికి, సో CPC మనకి ఇవ్వలేదు కోల్డ్ వాటర్. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కోల్డ్ వాటర్ మనం డైరెక్ట్గా మనం తెలుసుకున్నట్లయితే, సో అది మనకి 4.187 జౌల్స్ పర్ కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. సో ఇది మనకి తెలిసిన విషయమే. ఓకే, సో ఇన్ కేస్ ఇవ్వకపోతే కనుక మనం ఇది వేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, MC ఇంటూ 4.187 ఇంటూ TCO అంటే కోల్డ్ వాటర్ అవుట్ ఎంత మనకి 80 డిగ్రీస్ మైనస్ TCI కోల్డ్ వాటర్ ఇన్లెట్ ఎంత మనకి 20 డిగ్రీస్, MH ఎంత మనకి ఇచ్చింది 0.6 హాట్ వాటర్ది, ఇంటూ దాని యొక్క CP ఎంత 2.5 ఇంటూ హాట్ వాటర్ ఇన్లెట్ 110, అవుట్లెట్ 35. సో 110 మైనస్ 35. ఓకే, సో ఇక్కడ మనం MC ఈక్వల్ టు దీన్ని ఇటువైపు తీసుకెళ్తే 0.6 ఇంటూ 2.5, సో 110 మైనస్ 35 బై ఇది ఇక్కడ కిందకు వస్తుంది. సో ఇది 4.187
ఇంటూ 60. సో ఇక్కడ మాస్ ఆఫ్ వాటర్ ఫ్లో రేట్ అంటే వాటర్ ఫ్లో రేట్ ఎంత వచ్చింది అంటే మనకి దీని వాల్యూ 1,12,500 బై దీని వాల్యూ వచ్చేసరికి నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో 2,51,220. సో ఇప్పుడు MC ఈక్వల్ టు 0.447 kg/సెకండ్ అంటే ఒక సెకండ్కి 0.447 kgs ఈ వాటర్ అనేది ఇందులోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు మాత్రం ఇక్కడ అనుకున్న టెంపరేచర్లు మనకి వస్తాయి. ఓకే, సో ఇది ఎంత వాటర్కు ఫ్లో రేట్ కావాలి అనేది. ఓకే, నెక్స్ట్ది మనం కనుక్కోవాలి అంటే హీట్. సో సెకండ్ది మనకి సర్ఫేస్ ఏరియా రిక్వైర్డ్. సో సర్ఫేస్ ఏరియా రిక్వైర్డ్ కన్నా ముందు మనం ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కోవాలి. సో హీట్ ట్రాన్స్ఫర్, హీట్ ఎక్స్చేంజర్ ఎఫెక్టివ్నెస్. సో ఎఫెక్టివ్నెస్ యొక్క సింబల్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం దీని యొక్క ఫార్ములా మనం చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు అదేంటి అంటే యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ బై maximum possible heat transfer. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత అంటే మనకి TH ఇన్లెట్ అంటే హాట్ ఆయిల్ ఇన్లెట్ మైనస్ హాట్ వాటర్ హాట్ ఆయిల్ అవుట్లెట్ బై మ్యాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఆయిల్ ఎంత టెంపరేచర్తో ఇన్ అయింది, ఈ కోల్డ్ వాటరు ఎంత టెంపరేచర్తో ఇన్ అయింది. ఓకే, సో ఇది మనకి ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫెక్టివ్నెస్ ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ THI ఎంత 110 మైనస్ THO 35, THI 110 మైనస్ TCI అంటే TCI అనేది 20. సో ఇప్పుడు దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.833 నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, సో ఈ ఎఫెక్టివ్నెస్ అనేది కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి 0.833 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మూడో పార్ట్ ఏంటి, సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోవాలి. సో సర్ఫేస్ ఏరియాకి జనరల్గా మనకి ఏంటి అంటే కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం హీట్ ట్రాన్స్ఫర్ బుక్ అనేది యూజ్ చేయాలి. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ బుక్లో మనం ఇండెక్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది, హీట్ ఎక్స్చేంజర్. సో హీట్ ఎక్స్చేంజర్ యొక్క పేజ్ నెంబర్ 152. సో 152కి మనం వెళ్ళినట్లయితే సో ఇది మనకి 152లో హీట్ ఎక్స్చేంజర్ Q ఈక్వల్ టు UA ఇంటూ డెల్టా T. ఓకే, మనకి హీట్ ఎక్స్చేంజర్స్లో ఎఫెక్టివ్నెస్తో రిలేషన్స్ ఉన్నవి ఈ ఫార్ములా ఉంటాయి. ఓకే, ఈ ఫార్ములాస్ మనకిప్పుడు ఈ ఎఫెక్టివ్నెస్తోనే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కదా, ప్యారలల్ ఫ్లో అయితే డబుల్ పైప్ ప్యారలల్ ఫ్లో అయితే ఈ ఫార్ములా వాడాలి, అండ్ కౌంటర్ ఫ్లో అయితే ఈ ఫార్ములా వాడాలి. ఇన్ కేస్ మనకి NTU ఇచ్చినట్లయితే, హీట్ ఎక్స్చేంజర్లో NTU ఇచ్చినట్లయితే డబుల్ పైప్
ప్యారలల్ ఫ్లోకి ఇది వాడాలి, కౌంటర్ ఫ్లోకి ఇది వాడాలి. ఓకే, ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ ఫార్ములాలో మనం ఏం కనుక్కోవాలి మొత్తం మీద అంటే NTU ఈక్వల్ టు UA బై C మినిమం. సో ఇది మనకి ఫార్ములా. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఎఫెక్టివ్నెస్ రిలేషన్లో NTU ఈక్వల్ టు UA బై C మినిమం. ఓకే, ఇక్కడ మనం మూడో పార్ట్లో ఏం కనుక్కోవాలి, సర్ఫేస్ ఏరియా రిక్వైర్డ్ కనుక్కోవాలి. అంటే ఇది ఏరియా. సో సర్ఫేస్ ఏరియా. ఓకే, నేను ఎందుకు స్లోగా చెప్తున్నాను అంటే అందరికీ అర్థం అవ్వాలని చెప్పి. సో ఇక్కడ ఏరియా మనం కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలి అంటే మనకి యూ తెలుసు, ఈ సి మినిమం మనకు కనుక్కోవాలి, NTU కనుక్కోవాలి. ఓకే, సో అందుకోసం ఏం చేద్దాము అంటే ఇప్పుడు మనం ఈ సి మినిమం అండ్ సి మ్యాక్సిమంది వాల్యూస్ కనుక్కుందాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ NTU ఫార్ములా మనం NTU కనుక్కోవాలి కదా. సో NTU ఈక్వల్ టు ఈ ఏరియా కనుక్కోవాలంటే NTU కనుక్కోవాలి కదా. సో NTU ఇక్కడ మనం చూసుకున్నట్లయితే NTU రిలేషన్లో కౌంటర్ ఫ్లోకి ఈ ఫార్ములా వస్తుంది. సో ఇది మనం నోట్ చేసుకోవాలి. 1/C-1 ఇంటూ ln ఎఫెక్టివ్నెస్ బై C ఇంటూ ఎఫెక్టివ్నెస్ మైనస్ 1. సో ఇది మనకి కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి NTU కనుక్కోవడానికి ఫార్ములా. సో ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీకు తెలిసింది కదా హీట్ ఎక్స్చేంజర్లో NTU రిలేషన్స్లో ఇక్కడికి వెళ్ళాలి. అదే మనకి ఎఫెక్టివ్నెస్ రిలేషన్స్ ఇచ్చినప్పుడు కౌంటర్ ఫ్లోలో ఇక్కడ మనకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో ఈ సి కనుక్కోవాలి. ఓకే, సో ఈ సి వాల్యూ మనం కనుక్కోవాలి ఈ NTU కావాలంటే. సో సి ఈక్వల్ టు ఏమవుతుంది అంటే సి మినిమం బై సి మ్యాక్సిమం. ఓకే, సో ఇది మనకి గుర్తుంచుకోవాలి. ఈ సి మినిమం సి మ్యాక్సిమం ఏంటి అంటే థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఆయిల్. సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ది కనుక్కుందాం. ఈ సి మినిమం సి మ్యాక్సిమం ఏంటి అంటే మనకి ఆయిల్ అండ్ వాటర్ ఉంది కదా, అందులో ఏదైతే టెంపరేచర్ తక్కువ ఉందో అది మనకి సి మినిమం అవుతుంది. ఏదైతే టెంపరేచర్ ఎక్కువ ఉందో దాన్ని మనకి సి మ్యాక్సిమం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే థర్మల్ కెపాసిటీ ఆఫ్ ఆయిల్, థర్మల్ కెపాసిటీ ఆఫ్ వాటర్ కనుక్కుందాం. థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఆయిల్. ఓకే, సో దీని ఫార్ములా ఏంటంటే CH ఈక్వల్ టు MH ఇంటూ CPH, దాని యొక్క స్పెసిఫిక్ హీట్. సో ఇందాక మనకి మాస్ తెలుసు కదా, ఎంత 0.6. సో ప్రీవియస్గా మనకి తెలుసు 0.6 ఇంటూ 2.5. సో ఇప్పుడు ఇంటూ 10⁻³ సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి 1500 Wh/Kelvin. ఇది మనకేంటి థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఆయిల్. అదేవిధంగా థర్మల్ కెపాసిటీ ఆఫ్ కోల్డ్ వాటర్. ఓకే, సో ఇది ఏంటి CC ఈక్వల్ టు సేమ్ MC ఇంటూ CPC. సో MC వాల్యూ మనకి ఎంత మాస్ ఫ్లో రేట్ మనం కనుక్కున్నాం కదా ప్రీవియస్గా 0.447. సో 0.447 ఇంటూ మనకి ఈ వాల్యూ ఎంత, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్కి 4.187 కిలో జౌల్స్. సో ఇందాక కూడా మనం
2.5 కిలో జౌల్స్ అని ఉంది కదా, దాన్ని మనం ఇంటూ 10⁻³ అని రాసుకున్నాం. ఇంటూ 10⁻³ సో దీని వాల్యూ వచ్చేసరికి మనకి 1871.58. సో నేను ఆల్రెడీ ఇది క్యాల్కులేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు రాసుకున్నప్పుడు సిహెచ్ ఈక్వల్ టు దీని వాల్యూ 1500 వాట్స్ పర్ కెల్విన్ అండ్ సిసి ఈక్వల్ టు 1871.58 వాట్స్ పర్ కెల్విన్. సో ఈ రెండిట్లో మినిమం ఏది? 1500. సో ఇది మనకి సి మినిమం అవుతుంది. ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది? సో ఇది సి మ్యాక్సిమం అవుతుంది. ఓకే, ఇదంతా మనం ఎందుకు కనుక్కుంటున్నాము అంటే ఈ సి వాల్యూ కనుక్కోవాలి కాబట్టి. సో సి ఈక్వల్ టు సి మినిమం బై సి మ్యాక్సిమం. సి మినిమం ఎంత? 1500 బై మ్యాక్సిమం 1871.58. ఓకే, సో ఇది గ్యారంటీగా వచ్చే క్వశ్చన్, అందుకోసమే మీకు టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో దీని వాల్యూ 0.8014. సో ఇక్కడికి సి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎఫెక్టివ్నెస్ వచ్చింది అండ్ సి వాల్యూ కూడా వచ్చింది. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎన్టీయూ వస్తుంది. సో ఎన్టీయూ వస్తే ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏరియా అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎన్టీయూ ఈక్వల్ టు 1/C-1 ln into effectiveness minus C into effectiveness minus 1. ఓకే, సో ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు 1/C ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి వచ్చింది 0.8014 minus 1 ln ఇంటూ ఎఫెక్టివ్నెస్. సో ప్రీవియస్గా మనకి ఎఫెక్టివ్నెస్ ఎంత వచ్చింది? 0.833. సో 0.833 minus 1 ఇంటూ సి 0.8014 మైనస్ ఇంటూ ఎఫెక్టివ్నెస్ 0.833 minus 1. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీని వాల్యూస్ వచ్చేసరికి మైనస్ 1 ఈ మైనస్ ఉంటుంది కదా. సో మైనస్ 1 మైనస్ 0.186, ఇది నెగిటివ్లో ఉంటుంది. అండ్ ఇది లెన్ మైనస్ 0.186, దీని వాల్యూ మైనస్ 0.32438. ఓకే, నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఈ మైనస్కి పోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి 1 మైనస్ 0.186. సో ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది అంటే మనకి మైనస్ 0.55617 అవుతుంది, మనం ఎల్ఎన్ క్యాలిక్యులేటర్లో వేసి చూస్తే. సో ఇప్పుడు ఇదేమవుతుంది? సో మైనస్ 0.55617 బై మైనస్ 0.186. సో మైనస్కి పోతుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే 2.99 వస్తుంది. ఓకే, దీన్ని మనం 3 యూనిట్స్ కింద రాసుకోవచ్చు. సో ఎన్టీయూ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ ఈక్వల్ టు 3 యూనిట్స్. ఓకే, సో ఇక్కడికి ఎన్టీయూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఎన్టీయూ ఈక్వల్ టు యూ ఇంటూ ఏ బై సి మినిమం కదా. సో ఇప్పుడు ఎన్టీయూ వాల్యూ ఆల్రెడీ మనకు తెలిసింది 3 యూనిట్స్. ఓకే, యూ వాల్యూ అంతా మనకు ఆల్రెడీ ఇచ్చారు. యూ వాల్యూ 1500. సో 1500 ఇంటూ ఏరియా మనకు తెలీదు, ఈ ఏరియా మనం కనుక్కోవాలి, బై సి మినిమం. ఓకే, సో సి మినిమం అంటే మనం ఆల్రెడీ సి మినిమం క్యాలిక్యులేట్ చేసాము.
ఎంత? సి మినిమం ఈక్వల్ టు 1500. ఓకే, సో ఇప్పుడు 1500 పోయింది. సో ఏరియా ఏ ఈక్వల్ టు 3 మీటర్ స్క్వేర్. ఓకే, సో ఆ హీట్ ఎక్స్చేంజర్ యొక్క ద సర్ఫేస్ ఏరియా required for counterflow heat exchanger is 3 మీటర్ స్క్వేర్. సో ఇది మనకి ఒక కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి మనం ఎలా డేటా బుక్ యూస్ చేసి వాటర్ ఫ్లో రేట్ని కనుక్కోవాలి అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ కనుక్కోవాలి అండ్ మెయిన్లీ సర్ఫేస్ ఏరియా ఎంత కావాలి అనేది ఎలా కనుక్కోవాలి అనేది ఈ ప్రాబ్లం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.